ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పీఎం కిసాన్ సంబంధించి 16వ విడత పైన రైతులందరికీ కేంద్రం అయితే సంచలన ప్రకటన చేసింది. సో వీరందరికీ ఇలా చేసిన వారికే డబ్బులు అయితే పడతాయండి అంటూ వార్తలు అయితే వస్తుందండి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తుంది, అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. చాలా మంది వీడియోస్ కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరు కూడా రీచ్ చేసిన వారు అవుతాం. ప్రధానమంత్రి సమ్మాన్ నిధి ప్రతి నెల 4 నెలలకు ఒకసారి అయితే విడుదలవుతుంది. నవంబర్ 15, 2023 అర్హులైన లబ్ధిదారులందరికీ పీఎం కిసాన్ యోజన 15వ విడత అయితే ప్రధాని మోదీ విడుదల చేశారు. జార్ఖండ్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 8 కోట్ల మందికి పైగా రైతులకు 1800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ప్రధాని విడుదల చేశారు. ఇప్పుడు 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధి కోసం రైతులైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేయనుంది. మీరు ఈ వాయిదా ప్రయోజనాన్ని పొందాలంటే మీ ఈకేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. ఇది జరగకపోతే ఇన్స్టాల్మెంట్లో నిలిచిపోయవచ్చు. అనగా ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్ అందుబాటులోకి అయితే తీసుకొచ్చిందనమాట. ఇక అక్కడ నుంచి అయితే మనం దాంతో కానీ లేదంటే బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ సమీప సిఎస్ కేంద్రంలో కూడా సంప్రదించవచ్చు అన్నమాట. పీఎం కిసాన్ 16వ విడత ఎప్పుడు అనేది అంతుంటే మీడియా రిపోర్ట్ ప్రకారం పీఎం కిసాన్ వాయిదా ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదలవుతుంది. అంటే ఏడాది నవంబర్ 15వ విడత విడుదలవుతుంది. అటువంటి పరిస్థితుల్లో 16వ విడత ఫిబ్రవరి, మార్చి మధ్యలో విడుదల చేయవచ్చునని భావిస్తున్నారు. తదుపరి విడుదలకు ఇంకా తేదీ నిర్ణయించలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది దేశంలో వ్యవసాయ భూమి ఉన్న రైతు కుటుంబాలకు వ్యవసాయ సంబంధిత పనులు, ఆర్థిక అవసరాలకు తీర్చడానికి, ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడాది 3 సార్లు ఆర్థిక ప్రయోజనం అయితే అందుతుంది. కాబట్టి భూమి ఉన్న రైతుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే 2,000 చొప్పున అయితే 3 సమాన వాయిదాల్లో అందిస్తారు. మెయిన్గా ఓవరాల్గా కీ పాయింట్స్ ఏంటంటే ఒకసారి చూసుకున్నట్లయితే ఈకేవైసీ ఇంకెవరైనా కంప్లీట్ చేసుకోకపోయినా, గతంలో ఈకేవైసీ ద్వారా మీరు డబ్బులు పడకపోయినా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు తెలంగాణలో అయితే ఏఈఓ గారు ఈకేవైసీ సంబంధించి ప్రాసెస్ పూర్తి చేస్తున్నారు. ఈ 16వ విడతకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గతంలో 16వ విడత కంటే ముందు ఎవరైనా పడకపోయినా కూడా అవైతే పడతాయి, కానీ ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఈ ఒకటి బ్యాంకులోకి వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా ఈకేవైసీ అయితే పూర్తి చేస్తున్నారనమాట. ఎప్పటి నుంచి మరి డబ్బులు పడతాయి అనేది మనకి క్లియర్గా ఇచ్చారనమాట. 16వ విడత సంబంధించి ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంది. కేంద్రం అయితే సంచలన ప్రకటన చేసింది.